హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దిస్ ఇస్ రవితేజ. యూర్ వాచింగ్ సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 1 year అవుతుంది డ్రైవింగ్ వీడియోస్ పోస్ట్ చేయక. దానికి సంబంధించి చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు, ఏంటి బ్రదర్ ఓన్లీ రివ్యూస్ మాత్రమే చేస్తారా, ఇంకా కంప్లీట్ గా డ్రైవింగ్ వీడియోస్ మర్చిపోయారని చెప్పేసి అయితే చాలా మంది అడుగుతున్నారు. అండ్ ఈ రోజు శైలజ అక్క అడిగా డ్రైవింగ్ నేర్చుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పేసి. ఐ మీన్ ఇంతవరకు కూడా నాకు తెలియదు అక్కకు డ్రైవింగ్ రాదు అని చెప్పేసి. అండ్ ప్రీవియస్ గా మీరు ఎక్కడైనా డ్రైవింగ్ నేర్చుకోవడానికి ట్రై చేశారక్క? లేదు, జీరో కారే లేదు. డ్రైవింగ్ నేర్చుకుని ఏం చేస్తా? ఓకే, డ్రైవింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ అయితే ఉంది. కార్ కొనుక్కోవాలి, అందుకే డ్రైవింగ్ నేర్చుకోవాలి. ఓకే ఫైన్. అండ్ మీకు డ్రైవింగ్ లో మీకు తెలిసిన అంటే అట్లీస్ట్ ఒక మినిమం నాలెడ్జ్ అయినా ఉందా? కొంచెమైనా మినిమం నాలెడ్జ్ అంటే పక్కన కూర్చొని చూస్తాం కదా, అది తెలుసు అంతే. ఓకే, గేర్ ఉంటది, బ్రేక్ ఉంటది, యాక్సిలరేటర్ ఉంటది, ఓకే స్టీరింగ్ ఉంటది. ఓకే ఫైన్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం అక్క. నేను మీకు కీ చేస్తాను అండ్ దాని నుంచి మనం ఒకసారి కీ తీసేయండి, వెనక టర్న్ చేయండి, రిమూవ్. ఓకే ఓకే, ఇక్కడ బటన్ ఉంది కదా, ఈ బటన్ ప్రెస్ చేయండి, ఇన్సర్ట్ కీ ఇన్సర్ట్ చేయండి. ఓకే, ఒకసారి టర్న్ చేయండి పైకి. ఓకే, అది లాక్. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు వచ్చేసి మాకు ఇగ్నిషన్, అంటే ఇప్పుడు బ్యాటరీ ఆన్ అని చూడండి. నెక్స్ట్ స్టెప్ ఇది చూడండి, లైట్స్ వెలుగుతున్నాయా అంటే మనకి ఇక్కడ ఇగ్నిషన్ అంటాం దాన్ని, అంటే బ్యాటరీ అనేది ఆన్ అయింది. ఇప్పుడు మనం ఇంజన్ స్టార్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా లెఫ్ట్ సైడ్ ఉన్నది క్లచ్ పెడల్. ఓకే, ఇది ప్రెస్ చేయండి. రేపు షూ వేసుకోరండి, పూర్తిగా ప్రెస్ చేయండి, నొక్కండి. ఎస్, స్టార్ట్. చెప్పండి, రిలీజ్. సో స్టార్ట్ చేయడం అయితే నేర్చేసుకున్నాం. సీట్ కంప్లీట్ గా వెనక్కి ఉంది కదా, రిక్లైన్ చేసుకున్నాం, కొంచెం స్ట్రైట్ చేసుకోండి. ఓకే, వేర్ సీట్ బెల్ట్ అక్కడ. ఓకే, ఇక్కడ మనం వైల్ డ్రైవింగ్ అంటే డ్రైవింగ్ చేసేప్పుడు యూజ్ చేసే కంట్రోల్స్ ఏమి ఉన్నాయి అక్కడ? మనం డ్రైవింగ్ చేసేప్పుడు యూజ్ చేసే కంట్రోల్స్ ఏంటి? బ్రేక్, ఫుట్ కంట్రోల్స్, అవి క్లచ్, బ్రేక్, యాక్సిలరేటర్ అనేది ఫుట్ కంట్రోల్స్, స్టీరింగ్ అండ్ గేర్. ఇవి తప్ప ఇంకేమైనా ఉన్నాయా? అంతే కదా. అంటే మనం డ్రైవింగ్ లో యూజ్ చేసే థింగ్స్ వచ్చేసి స్టీరింగ్, ఫుట్ కంట్రోల్స్, గేర్. ఓకే, స్టీరింగ్ దేనికోసం ఉంది? ఎప్పుడు యూజ్ చేయాలి, ఎంత యూజ్ చేయాలి? రైట్ హ్యాండ్ అంటే మన వెహికల్ డైరెక్షన్ ని కరెక్ట్ చేసుకోవడానికి మనం యూజ్ చేస్తుంటాం స్టీరింగ్. ఓకే, ఇప్పుడు మీరు ముందు చూడండి ఒకసారి. ముందు చూస్తూ ఉంటే ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు, ఆ చెట్టు నుంచి ఈ చెట్టు వరకు కనిపిస్తుంది. అంటే ఇందులో మన కార్ ఎంత పార్ట్ ఉంది అన్నది మనకు ఒక క్లారిటీ కావాలి, రైట్? దాన్ని బట్టే కదా మనం స్టీరింగ్ ని యూస్ చేసుకోగలుగుతాం. ఓకే, ఇక్కడ మన బాడీ విడ్త్ అంటే ఏం చెప్పగలుగుతాం? షోల్డర్ టు షోల్డర్. బట్ ఇక్కడ కార్ విడ్త్ అంటే ఏం చెప్తాం మనం? ఇక్కడ మీరు కార్ విడ్త్ లో అంటే ఇప్పుడు మనకు రైట్ సైడ్ వచ్చేసి మీకు కనిపిస్తుంది అక్క ఈజీగా, ఎవరు వస్తున్నారు ఏంటి అని చెప్పేసి. లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుందా? కనిపించట్లేదు. లెఫ్ట్ సైడ్ కనిపిస్తే దేన్ని తీసుకుంటాం మనం ఇప్పుడు? ఈ కార్నరా, ఇదేనా? ఏమో నాకైతే తెలియదు, నాకు అసలు ఉన్న పెద్ద డౌట్ ఇదే. ఓకే, మీకే కాదు, వాళ్ళు కూడా ఇటు సైడ్ ఎలా చూస్తారా అని నాకు అదే డౌట్. ఓకే, ఇప్పుడు దానికి సంబంధించి మనకు ఒక చిన్న క్లారిటీ అని చెప్పేసి తెలుసుకుందాం. మీరు స్ట్రైట్ గా చూడండి, లాంగ్ వ్యూ. మీకు అర్థం కాకపోతే ఇంకోసారి అడగండి. మనం డ్రైవ్ చేసేప్పుడు ఎప్పుడు కూడా మన వ్యూ స్ట్రైట్ గా ఉండాలి, దట్ లాంగ్ వ్యూ ఉండాలి. మీరు ఐబాల్ డౌన్ చేశారనుకోండి, ఇక్కడ వరకు మాత్రమే కనిపిస్తుంది, దూరం కనిపించదు. అదే లాంగ్ చూసారనుకోండి, దగ్గర కనిపిస్తుంది అండ్ దూరం కూడా కనిపిస్తుంది. క్లియర్? ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి. మీరు లాంగ్ చూస్తున్నప్పుడు ఇక్కడ ఫుట్ పాత్ స్టార్టింగ్ ఉందా అంటే ఈ లైన్ పక్కన ఫుట్ పాత్ ఉంది కదా, ఓకే, ఆ ఫుట్ పాత్ అంటే మీరు ఐబాల్ దాని వైపు టర్న్ చేయాల్సిన అవసరం లేదు. స్ట్రైట్ గా చూడండి. స్ట్రైట్ గా చూస్తున్నప్పుడు మీకు ఆ ఫుట్ పాత్ ఎక్కడ కనిపిస్తుంది? ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ లోపల కింద ఇక్కడ ఉందా? మరి ఇప్పుడు మనం ఫుట్ పాత్ ఎక్కేసామా ఎక్కలేదా? ఎక్కలేదు కదా, షూర్ కదా. ఇక్కడ మిర్రర్ లో కూడా కనిపిస్తుంది గ్యాప్ ఉన్నట్టు, అంటే చాలా క్లోజ్ గా అయితే ఉంది, అయితే ఎక్కలేదు. మరి మనకు ఇక్కడ కదా కనిపించాల్సిందే కదా. ఇప్పుడు ఇది కార్ అక్క. ఓకే, ఇక్కడ చూడండి, ఇది కార్. ఇక్కడ వరకు విండ్ స్క్రీన్ ఉంటుంది, ఇదంతా కూడా మనకు ఇంజన్ బే ఉంటుంది. మనం ఎక్కడ కూర్చున్నాం? ఇక్కడ కూర్చొని ఉన్నాం. క్లియర్ ఏమేనండి? ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడు మనం ఈ కార్నర్ చూడాలంటే ఇలా చూస్తారా? కదా, ఇలాగే కదా చూస్తాం.
ఇక్కడ విండ్ స్క్రీన్ అని చెప్పేసి తీసుకున్నాం కదా ఈ గ్లాస్. అవును. ఓకే, మనం ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడు దీన్ని మనం త్రూ ద సెంటర్ పాయింట్ చూస్తూ ఉన్నాం. అవును. అంటే ఇప్పుడు మీ వైపు ఏదైతే హాఫ్ ఆఫ్ ది ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఒక పాయింట్ కనిపిస్తుందా, సెంటర్ పాయింట్ ఇక్కడ నుంచి అది ఇక్కడ వరకు, ఇది మాత్రమే మన కార్ ఫ్రంట్ వ్యూ. ఓకే ఓకే, అంటే ఇంకా అది మనం క్యాల్కులేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంతవరకు నేను నా కార్ ని ఊహించుకోవడం కాదు, ఎగ్జాక్ట్ గా ఇది నా కార్, ఇంతే మీ కార్. అంటే ఇప్పుడు మీరు లాంగ్ వ్యూ లో ఏదైతే ఇక్కడ వరకు కనిపిస్తుందో అది నా వే. మీరు నడిచేప్పుడు భయపడతారా? స్కూటీ డ్రైవ్ చేసేప్పుడు బండి డ్రైవ్ చేస్తాను. భయపడతారా ఏమైనా? ఎక్కడైనా కింద పడ్డారా ఎప్పుడైనా? సారీ, ఈ క్వశ్చన్ నేను అడగకూడదు. పడలేదు. ఓకే, పడబోతూ కంట్రోల్ చేసుకున్నాను. దట్స్ ఫైన్. అంటే మీరు ఇప్పుడు ఐ మీన్ మీరు వెనకలేరని కూర్చున్నా కూడా వాళ్ళతో మాట్లాడుతూ కూడా బండిని అయితే డ్రైవ్ చేయగలుగుతారు కదా. ఓకే, ఇక్కడ బ్రేక్ వేయాలి, హార్న్ కొట్టాలని చెప్పేసి మీరు చెబుతూ ఏమైనా చేస్తారా? ఇండికేటర్స్ అన్ని నేనే ఆటోమేటిక్ అంటే స్పాంటేనియస్ గా చేసేసుకుంటూ వెళ్ళిపోతుంటారు, రైట్? అదే విధంగా మనకి ఇక్కడ స్పాంటేనియస్ గా రావాలి అంటే ఇప్పుడు నేను కూర్చోబెట్టి ఇంత సుత్తి చెప్పుకోకుండా, అంటే ఇప్పుడు నేను ఏదైతే స్టోరీ చెప్తున్నానో ఆ స్టోరీ మొత్తం చెప్పుకోకుండా క్లచ్ నొక్కండి, బ్రేక్ నొక్కండి, రైట్ కి వెళ్ళండి, లెఫ్ట్ కి వెళ్ళండి, స్ట్రైట్ కి వెళ్ళండి అంటే అది ఎలా ఉంటదంటే, డ్రైవ్ చేసినప్పుడు ఖచ్చితంగా గుద్దుతాను. అంటే ఏంటంటే నేను అంటే నాకు వచ్చి కాబట్టి నాకు లెఫ్ట్ టచ్ అవుతుంది చెప్పేసి తెలుస్తుంది. ఇప్పుడు నేనేం చెప్తున్నా, మీకు ఒక ఫార్ములా చెప్తున్నా. ఈ ఫార్ములా చెప్పేసి వదిలేసాను అనుకోండి, టచ్ అవుతుందా లేదా మీకు తెలుస్తుంది. క్లియర్? నేనేం చెప్తున్నా, ఈ హాఫ్ ఆఫ్ ది విండ్ స్క్రీన్, ఇక్కడ దాకా విండ్ స్క్రీన్ ఉంది, మీరు ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడు ఈ హాఫ్ ఆఫ్ ది విండ్ స్క్రీన్ త్రూ దీని నుంచి మనం వే అనేది పాస్ అవుతుంది. అంటే ఇటువైపు ఉన్నది ఏదైతే ఉందో ఈ హాఫ్ ఆఫ్ ది విండ్ స్క్రీన్ అనేది ఇది కేవలం సైడ్ వ్యూ కోసం మాత్రమే. ఇక్కడ నుంచి చూడండి, ఇదంతా కూడా మీకు ఫుట్ పాత్, చెట్లు అవి తప్పగా రోడ్డు కనిపించదు. అర్థమైందా? ఇందులో మీకు ఇదంతా కూడా సైడ్ వ్యూ. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ సైడ్ వ్యూ. ఇది మీకు ఫ్రంట్ వ్యూ. అంటే ఈ హాఫ్ ఆఫ్ ది విండ్ స్క్రీన్ లోనే మనకు ఫ్రంట్ వ్యూ అంతా కూడా కవర్ అయిపోతుంది. ఇదంతా కూడా కవర్ అవుతుంది. క్లియర్? అది కూడా కవర్ అయిపోతుంది. అంటే ఈ హాఫ్ ఆఫ్ ది స్క్రీన్ లోనే కవర్ అవుతుంది. అంటే ఇది ఎగ్జాక్ట్ ఫార్ములా. అంటే ఇదేదో మనకు ఏదో గుడ్డిగా ఊహించుకుందాం, అలా చూసుకుందాం అన్నట్టు కాదు. క్లియర్? అంటే దీన్ని బట్టి మనం స్టీరింగ్ ని ఎంత టర్న్ చేసుకోవాలి, ఎప్పుడు టర్న్ చేసుకోవాలి అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నడుచుకుంటూ వెళ్తున్నారక, మీరు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అంటే ఎదురుగా ఎవరో పర్సన్ ఇలా అంటే మీకు షోల్డర్ కి ఇలా వచ్చారు, మీరేం చేస్తారు? ఆటోమేటిక్ గా టర్న్ అవుతారు. ఎంత టర్న్ అవ్వాలంటే అంత టర్న్ అవుతారు. ఇక్కడ కూడా మనకు ఒక క్యాల్కులేషన్ లేకోకుండా వెళ్తూ ఉన్నాం. అసలు కార్ ఎలా వెళ్తుందో తెలియట్లేదు, ఎంత వెళ్తుందో తెలియట్లేదు, అసలు ఒక మార్జిన్ లేదు, ఏం లేదు. సరే వెళ్ళండి, లెఫ్ట్కి వెళ్ళండి, రైట్కి వెళ్ళండి అని చెప్పేసి చెప్తూ ఉన్నా. మీకు ఒక రకమైన ఫోబియా, అంటే ఒక రకమైన నర్వస్నెస్, భయం వస్తుంది. అప్పటి నుంచి ఎప్పుడు టచ్ అవుతుంది అనేది ఒక క్లారిటీ రావట్లేదు. ఇక్కడ నుంచి చూడాలనిపిస్తుంది. ఇది మనకు ముందు కనిపిస్తుందా, వెనకది కనిపిస్తుందా? వెనకది కనిపిస్తుంది, అలా వంగి చూడాలనిపిస్తుంది. సరే, అంటే ఇప్పుడు మనకి ఇది కేవలం రియర్ వ్యూ మాత్రమే. అంటే మనకు కావాల్సింది ఏంటి? ఫస్ట్ ఫ్రంట్ వ్యూ కదా. ఫ్రంట్ వ్యూ అనేది మనకు క్లారిటీ ఉండాలి. అంటే ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటి? ఈ సెంటర్ పాయింట్. మీరు ఈ కారే కాదక నెక్స్ట్ పెద్ద కార్ డ్రైవ్ చేయడానికి వెళ్ళినా, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా ఒక వాల్వో బస్సు ట్రావెల్ చేసినప్పుడు ఆ డ్రైవర్ కి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినా, ఓకే, సేమ్ ఫార్ములా. ఎంత పెద్ద వెహికల్ అయినా కూడా సేమ్ ఫార్ములా. ఈ విండ్ స్క్రీన్ లో హాఫ్ ఆఫ్ ది పార్ట్ అనేది మనం కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే మీరు యూఎస్ కి వెళ్ళారనుకోండి, ఇది మీరు కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లియర్? అంటే ఇప్పుడు మన స్టీరింగ్ ని ఎంత టర్న్ చేసుకోవాలి, ఎప్పుడు టర్న్ చేసుకోవాలి అన్న దాని గురించి ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆ లైన్ ఎక్కడ కనిపిస్తుంది అక్క మీకు? సెంటర్ పాయింట్ లోపల ఉందా, బయట ఉందా? లోపలికి ఉంది. అంటే ఏంటి? మీరు సెంటర్ పాయింట్ ఆ లైన్ క్రాస్ చేశారా? ఆయన ఎక్కడ కనిపిస్తున్నారు? ఎదురుకు వస్తున్నారు కదా, వాళ్ళు ఎక్కడ కనిపిస్తున్నారు? బైక్ లోపల ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు సైడ్ కి వెళ్తే టచ్ అవుతారు. అప్పుడు నేను ఏం చేయాలి? మీరు వాళ్ళు బయటకు వెళ్ళేంత వరకు మీరు టర్న్ అవ్వాలి. ఎంత అంటే ఫస్ట్ రైజ్ అయ్యే క్వశ్చన్ అక్క, మనం డ్రైవ్ చేసేప్పుడు ఎప్పుడైనా కూడా నేర్చుకునేప్పుడు, స్టీరింగ్ ఎప్పుడు వాడాలి, ఎంత వాడాలి, ఎక్కడ వాడాలి? ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా? స్టీరింగ్ ఎప్పుడు వాడాలి, మన జడ్జిమెంట్ దాన్ని బట్టి యూజ్ చేసుకుంటాం. ఎంత వాడాలి, ఎంతైతే లోపల కనిపిస్తుందో, ఎంతైతే మన బాడీ ఉందో అంత బయటకు వెళ్ళేంత వరకు మనం టర్న్ చేసుకుంటాం. క్లియర్? అంటే ఇక్కడ మనం సింపుల్ గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇది మన లెఫ్ట్ షోల్డర్ అనుకుంటే అది మన రైట్ షోల్డర్. ఎంత పెద్ద కార్ అయినా కూడా మనం సగానికే తీసుకుంటాం. కార్ అవ్వచ్చు, బస్ అవ్వచ్చు, లారీ అవ్వచ్చు. ఆర్టీసీ బస్సులు చూస్తున్నారా? 2 ఫ్రేమ్స్ ఉంటాయి.
అంటే డ్రైవర్ ఇటువైపు వచ్చి చెక్ చేసుకుని అయితే వెళ్ళాడు కదా, అసలు అటువైపు నుంచినే మనకు తన వ్యూ మొత్తం అంతా కూడా ఆ హాఫ్ ఆఫ్ ది విండ్ స్క్రీన్ లోనే కవర్ అవుతూ ఉంటుంది. ఓకే క్లియర్? అంటే ఇన్ని రోజులు మీకు వచ్చిన ఎలా చెక్ చేసుకుంటారు ఏంటి అసలు ఎలా అర్థమవుతుంది అన్నదానికి ఒక క్లారిటీ వచ్చిందా? నా డౌట్ ఇప్పుడు క్లియర్ అయిపోయిందా? క్లియర్ అయింది. సో ఇది మనం ప్రాక్టికల్ గా కూడా చెక్ చేద్దాం. ఓకే క్లియర్? సో రైట్ ఫ్రెండ్స్, ఐ థింక్ మీకు కూడా దీని గురించి ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నా. స్టీరింగ్ కంట్రోల్ గురించి వారం, నెల, సంవత్సరం ఎలా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా కూడా ఎలా చెక్ చేసుకోవాలి అన్న ఒక క్లారిటీ అయితే చాలా మందికి ఇప్పటికీ కూడా లేదు. ఐ మీన్ లర్నింగ్ చేస్తున్న వాళ్ళకి, ఆల్రెడీ నేర్చేసుకుని వెల్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కి కూడా ఏమండి ఎలా చెక్ చేసుకోవాలంటే వెళ్తూ ఉంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తూ ఉంటుందన్న ఒకటే ఆన్సర్ వస్తుంది. బట్ ఒకటి ప్రాక్టీస్ చేయాలంటే ఫార్ములా ఉండాలి. ఫార్ములా లేకుండా ప్రాక్టీస్ చేయగలుగుతామా? లేదు. సో ఇదొక ఫార్ములా తోటి మనం సింపుల్ గా మన లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ జడ్జ్మెంట్ అయితే క్యాల్కులేట్ చేసుకోవచ్చు. స్టీరింగ్ ని ఎప్పుడు ఎంత యూజ్ చేసుకోవాలన్న దాని గురించి మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. అక్క మీకు సూపర్ క్లారిటీ వచ్చింది. క్లియర్? సో ప్రాక్టికల్ గా చేస్తే ఆ డౌట్ ఇంకా క్లారిఫై అవుతుంది. అంటే ఇంకా మనకు నెక్స్ట్ ఉన్నాయి కదా, క్లచ్ ఉంది, ఈ బ్రేక్, ఈ వీటి గురించి తెలుసుకున్న తర్వాత డైరెక్ట్ మనం అటాక్ లకి దిగిపోదాం. ఓకే? సో రైట్ ఫ్రెండ్స్, ఇది వాటి వీడియోలో. మీకు వీడియో అయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. అంబులెన్స్ దారి ఇవ్వడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.